అందరికీ చేసేయడం ఆలాంధ్ర సైకిల్ రైడ్లో ఇవాళ డే 48. ఈరోజు అయితే మనం పాలకొల్లుకు అతి సమీపంలో ఉన్న గుమ్మలూరులోని ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఆలయంలో స్వామివారి స్వయంభుగా వెలిశారంట. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారు 2014లో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్టాపన చేశారంట. అంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఆంధ్ర సైకిల్ రైడ్ లో భాగంగా ఈ రోజు మన నర్సాపురం నుంచి మన వెస్ట్ గోదావరిలోని స్వయంభుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్దాం. ఈ ఆలయం పాలకొల్లుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మలూరులో అయితే ఉంది. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గుమ్మలూరు. చుట్టూ పంట పొలాల మధ్యలో ఉన్న ఈ ఆలయం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దైవగణానికి సైన్యాధిపతి శివపార్వతుల కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ఆలయాలకి ఎంతో విశిష్టత ఉంటుంది. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సుమారు 300 సంవత్సరాల క్రితం గుమ్మలూరు గ్రామంలో చెరువు తవ్వుతుండగా ఆ తవ్వకాలలో స్వామివారి విగ్రహం బయటపడింది. అయితే ఈ ఆలయం గురించి మన మాటల్లో కాకుండా అర్చకులనే అడిగి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. పశ్చిమ గోదావరి జిల్లా పోరూరు మండలం గుమ్మలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేనాధీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గత 300 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిసి అనేక లీలలు చూపిస్తూ 2014 సంవత్సరంలో నేరేడుమిల్లి గ్రామ వాస్తవ్యులు పెనుమత్స సీతారామరాజు సత్యవతి దంపతుల కుమారుడు వెంకట నరసింహరాజు శకుంతల దంపతులచే నూతనంగా నిర్మించబడి ఎంతో విశేషంగా కంచి కామకోటాధిపతి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారిచే చేతుల మీదుగా ప్రతిష్ఠ గావించి అనేక విశేషమైన పూజలు గావించుకుంటూ 2021 ఫిబ్రవరి నెలలో చందయాగ మహోత్సవాన్ని నిర్వహించుకుని 41 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని నిర్మించుకుని విశేషంగా పూజలు అందుకుంటూ స్వామి వారి భక్తులకే అనేక విశేషమైన పూజలు చేయించుకుంటూ ప్రతి మంగళవారం కూడా విశేషంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అభిషేకములు గావించుకుని ప్రతి మంగళవారం జరుగు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో ప్రసాద స్వీకరించి భక్తులు కోరికలు తీర్చుకుంటూ ఎంతో దూరాల నుంచి కూడా మరలా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి కృపకు పాత్రలుగా అవుతూ ఉన్నారు. కావున ఈ స్వామివారు 300 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఈ చెరువు తవ్వకాలలో విగ్రహం బయటపడి ఆ రోజు నుంచి చిన్న దేవాలయంతో శిథిలావస్థలో ఉండగా ఈ రాజుగారు ఈ గుడిని నిర్మించడం ఈ రోజున ఇంత వైభవపేతంగా జరుగుతూ ఉండడం ఈ గుమ్మరూరు పరిసర ప్రాంత భక్త జనాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో సేవలు చేసుకుంటూ పాలు పంచుకుంటూ అన్ని కార్యక్రమాలని కూడా జీవంతం చేస్తూ వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ స్వామివారి పాత్రలకు కృపకు పాత్రలు అవుతూ ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు గర్భాలయంలో పక్కన కనిపిస్తున్న స్వామివారి విగ్రహమే 300 సంవత్సరాల క్రితం స్వయంభుగా చెరువులో దొరికిన స్వామివారి విగ్రహం. గర్భాలయంలో మీకు కనిపించే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు 2014లో ఈ ఆలయం పునఃప్రతిష్టాపన చేసినప్పుడు ప్రతిష్టాపించిన విగ్రహాలు.
सुनिशितमो शिवज्ञान शक्ति आयुधमयी दाचे जगदीश सुनिशितमो शिवज्ञान शक्ति आयुधमयी दाचे जगदीश वटुरूपं नीदे दर्शिंచి वटुरूपं नीदे दर्शिంచి పటు ఆనందము పొందితినయ్యా సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ విభ్రమ తేజము నీవే. గురుగుహని చరణాలి నమ్మి గురు తిరిగి గురుగా నిను చేరి గురుగుహని చరణాలి నమ్మి గురు తిరిగి గురుగా నిను చేరి గురువువని కొలిచి శరణంటి గురువువని కొలిచి శరణంటి గురుతరమూర్తి కరుణను రావా సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ విభ్రమ తేజము నీవే. శక్తిధరాని కృప కలిగి శక్తిధరాని కృప కలిగి సకలము మాకిల సమకూరే సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ విభ్రమ తేజము నీవే. ग्रहाणमण्डलं देवं त्रैलोक्यदेवाः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमानर्गाद्वारादिव्यज्योतिर्नमोऽस्तु ते दीपं ज्योतिपरब्रह्मा दीपं सर्वतमोऽहं दीपेन साध्यते सर्वं पूजादीपनमोऽस्तु ते शुभकरोति कल्याणम् आरोग्यं सुखसम्पदां शत्रुबुद्धिविनाशञ्च पूजादीपनमोऽस्तु ते అందరూ కూడా దీపారాధన అందరూ కూడా కుంకుమ కొట్టు పెట్టండి అమ్మా. శక్తిధరాని కృప కలిగి శక్తిధరా ప్రతి మంగళవారం శ్రీ వల్లి దేవసేన అమ్మవారితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అంతేకాకుండా మంగళవారం ప్రత్యేకంగా స్వామివారికి పూజ, అభిషేకం, ఆలయం వెనక వైపు ఉన్న గోశాలలో గోపూజ మరియు ప్రతి మంగళవారం భక్తుల కోసం మరియు ప్రతి మంగళవారం స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. సదాశివసమారంభాం శ్రీకంఠాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సోనం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే.
భక్తమహాశైలరా, గుమ్మలూరు గ్రామంలో వేయించేసినటువంటి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి మంగళవారము స్వామివారికి కళ్యాణ మహోత్సవము, తదుపరి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కనైనటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కళ్యాణం చేయించుకోవడం ద్వారా ఎవరైతే కళ్యాణంలో పాల్గొంటారో ఆ కుటుంబానికి అట్లాగే దంపతులకి కూడా చక్కనైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం కలగడం, అట్లాగే ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా శుభాన్ని, భద్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలుగజేసి అట్లాగే కన్యాదాన ఫలితాన్ని కూడా స్వామివారు ద్వారా పొందవచ్చు. కళ్యాణం చేయించుకోవడం వల్ల ఎవరైతే కన్యాదానాన్ని చేస్తారో వారికి, వారి యొక్క గతించినటువంటి 10 తరాల వారికి, రాబోయేటటువంటి 10 తరాల వారికి, వారితో కలిపి మొత్తం 21 తరాల వారు ఈ యొక్క కన్యాదాన ఫలితాన్ని పొందుతారు అని శాస్త్రం చెబుతోంది. అట్లాంటిది సుబ్రహ్మణ్యేశ్వరుడికి దేవసేన, వల్లి ఇద్దరమ్మవారులతో ప్రతి మంగళవారము కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేయడం ద్వారా మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కావున భక్తులందరూ ఇక్కడ కొమ్ములూరు గ్రామంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుతున్నాం.